South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. పెళ్లికొడుకు కారును డీసీఎం వ్యాన్ ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పెళ్లికొడుకు మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఓ చిన్నారి మృతి చెందింది. 6గురికి ఈ ఘటనలో గాయాలైనట్లుగా తెలుస్తుంది. తెల్లవారుజామున కొండగట్టు దగ్గర టీ తాగేందుకు పెళ్లి బృందం ఆగినట్లుగా తెలుస్తుంది. ఇవాళ హుజూరాబాద్లో పెళ్లుంది. ఈ ప్రమాదంతో ఇవాళ జరగాల్సిన పెళ్లిని కూడా వాయిదా వేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది. జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పెళ్లి బృందం కారును డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెళ్లి కొడుకు మహేష్ తో పాటు 6గురికి తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం అందుతోంది. ఈ ప్రమాదంలో చిన్నారి రుద్ర మృతి చెందింది. క్షతగాత్రులను జగిత్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి మహారాష్ట్ర నాందేడ్ నుంచి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఓ వధువుతో పెళ్లి జరగాల్సి ఉండగా కారులో ఈ బృందం బయలుదేరింది. కొండగట్టు వద్ద ఆగి టీ తాగి బయలుదేరిన కొద్దిసేపటికే డీసీఎం వ్యాన్ వేగంగా వచ్చి ఆ కారు ఢీకొట్టింది. ఈ రోజు జరగాల్సిన పెళ్లి నిలిచిపోయింది. అర్ధాంతరంగా పెళ్లి వేడుక వేళ రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఎస్ అనిల్, జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వాళ్ళు టీ కోసమని పక్కకు ఆగితే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఎస్, అసలు ఏం జరిగింది అక్కడ వివరించండి. రైట్ జానకి, మరికొన్ని గంటల్లో 3 ముళ్ళు 7 అడుగులతో 100 ఏళ్లు కలిసి జీవించాల్సిన జంటను విధి విక్రించింది. కొండగట్టులో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో పెళ్లి కొడుకు తీవ్రంగా గాయపడి పెళ్లి క్యాన్సర్ అయిన ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విషాదాన్ని నింపింది. అయితే మహారాష్ట్ర నాందేడ్ చెందినటువంటి మహేష్ తో హుజూరాబాద్ చెందినటువంటి యువతితో ఈ రోజు పెళ్లి కావాల్సి ఉంది మధ్యాహ్నం టైంలో. అయితే మహారాష్ట్ర నాందేడ్ నుండి అటు హుజూరాబాద్ వచ్చేసి యువతి వచ్చేసి హుజూరాబాద్ లో ఉంటుంది, వారి కరీంనగర్ జిల్లాలో ఉంటుంది హుజూరాబాద్ అని చెప్పేసి. అయితే మహారాష్ట్ర నుండి కరీంనగర్కి రావాలంటే చాలా సుదూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో మహేష్ కుటుంబం అంటే వరుడు కుటుంబం నిన్న కారులో సాయంత్రం సమయంలోనే నాందేడ్ నుండి స్టార్ట్ కావడం జరిగింది. అయితే వారికి సాయంత్రం స్టార్ట్ అయినటువంటి ఈ ప్రయాణం అర్ధరాత్రి వరకు కూడా కొనసాగింది. అయితే చాలా దూరం కాబట్టి అయితే రాత్రి సమయంలో ముఖ్యంగా నిద్ర లేకపోవడం, అదేవిధంగా ఓవర్ స్పీడ్ తో ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఈ పెళ్లి కొడుకు ఉన్నటువంటి మహేష్ కారు ఉందో వారు నిద్ర వస్తుందని చెప్పేసి ఒక దగ్గర కొండగట్టులోని ఒక ప్రాంతంలో టీ కోసం ఆడడం జరిగింది. అక్కడ టీ తాగి మొహం కట్టుకొని ఒక 2 నిమిషాల్లో ప్రయాణం చేశారు. ఈ నేపథ్యంలో అడ్డుగా వస్తున్నటువంటి ఒక డీసీఎం వ్యాన్ అతి వేగంగా వచ్చి వరుడు ఎవరైతే ఉన్నారో మహేష్ కుటుంబం ఫ్రెండ్స్ నుండి కారును ఢీకొట్టింది. ఈ ఢీకొట్టిన నేపథ్యంలో వరుడు డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. వరుడు చాలా తీవ్రంగా గాయపడ్డాడు. అదేవిధంగా ఈ రోజు క్రిటికల్ కండిషన్ తో మృత్యుతో పోరాడుతున్నాడు. అదేవిధంగా అందులో ఉన్నటువంటి వరుడుతో సహా 6 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ముఖ్యంగా ఎవరైతే వరుడు ఉన్నారో మహేష్, వారి మేనకోడలు తన అక్క కూతురు రుద్ర చిన్నారి చనిపోయింది ఈ కార్యక్రమంలో. అయితే మొత్తానికైతే చూసుకుంటే అతి వేగమే నీకు కారణం, అదేవిధంగా నిద్రలేమి కారణంగానే ఆ డీసీఎం డ్రైవర్ వచ్చేసి ఈ కారును ఢీకొట్టినట్లయితే మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే పోలీసులు కేసు ఫైల్ చేసుకొని దీనిపైన విచారణ చేపట్టారు. ఎవరు స్పీడ్ వచ్చారు, ఎవరు అంటే ఇందులో ఏదైనా డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయడం జరిగిందన్న విషయానిపైన అయితే అనే కోణంలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. మొత్తానికైతే ఈ ఘటనతో ఈ రోజు హుజూరాబాద్ లో గాయపడిన వారి పరిస్థితి ఇప్పుడు ప్రెసెంట్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చండి. మహేష్ వచ్చేసి ప్రస్తుతం అయితే క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు. వారందరూ కూడా జగిత్యాలలోని సివిల్ హాస్పిటల్ లో ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతుంది. అయితే మహేష్ వరుడు బాగా లేకపోవడంతో ఈ రోజు ఆ పెళ్లి ఏదైతుందో హుజూరాబాద్ లో జరుగుతున్న పెళ్లి మొత్తం కూడా క్యాన్సిల్ అయిపోయింది. మొత్తం ఈ పెళ్లి క్యాన్సిల్ కావడం, అదేవిధంగా చిన్నారి చనిపోవడంతో అటు బంధువులందరూ కూడా మహేష్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. హాస్పిటల్ ప్రాంగణం అంతా కూడా రోజులతో మిన్నంటాయని చెప్పవచ్చు. ఈ ఘటన చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా? వారు ఏమైనా చెప్తున్నారా ఏంటి? ప్రత్యక్ష సాక్షులు అయితే ఎవరు లేరు జానకి. ఎవరైతే ఆ కారులో ప్రయాణించారో కారులో ప్రయాణించినటువంటి ఆ మహేష్ వరుడు కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. మేము అప్పుడే రాత్రి సమయంలో
అర్ధరాత్రి 12-1 వస్తుంది. అయితే మాకు కాస్త రిలాక్స్ అవుదామని చెప్పేసి కొండగొట్టలో వ్యాన్ ఏమైనా పట్టుకోవడం జరిగిందా? వ్యాన్ డ్రైవర్ ఆ DCM అయితే పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. జానకి అయితే పట్టుకొని విచారిస్తున్నారు. ఎవరైతే ఆ DCM డ్రైవర్ ఉన్నారో అతనే అతివేగంగా వచ్చినట్టుగైతే మనకైతే ఎవరైతే వరుడు ఉన్నారో ఆ వరుడు కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. జానకి कहाँ के हो आप? नांदेड़ के। शादी कहाँ पर है? ये गुजरात। कैसा हुआ एक्सीडेंट? कैसा हुआ? सुबह 3-3:30 बजे। हाँ 3-3:30 बजे उधर से टेम्पो इधर आया। ओके। उसने मारा। गाड़ी में आप कौन सी गाड़ी में थे? कार में था। कार में। क्या नाम है इनका? महेश। लड़की हुजराबाद की। हाँ आज ही है शादी। आज ये ఇక్కడ మనం చూడొచ్చు టోటల్ గా అతివేగం నిద్రలేమి కారణంతోనే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు ఏదైతే పెళ్లి జరగాలో ఆ వరుడి కుటుంబం అంతా కూడా ఈ రోజు ప్రమాదంలో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తీవ్ర గాయాలతో మృత్యుతో పోరాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పెళ్లి ఆగిపోయింది. ఇరు కుటుంబాల్లో కూడా తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు ఈ ఘటన. ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా పోలీసులు అలర్ట్ చేస్తూ ఉంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్స్ కానీ ఎక్కడికక్కడ పెడుతూ ఉంటారు. ఈ ఘటనలో ఇంకా ఏం జరిగింది అనేది కూడా విచారణలో తేలాల్సిన అంశం ఉంది. ఈ ఘటనలోనే ఒక చిన్నారి ఎవరైతే పెళ్లికొడుకు మహేష్ ఉన్నాడో మహేష్ మేనకోడలు రుద్ర కూడా చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మిగిలిన కుటుంబానికి సంబంధించిన 6 కూడా మృత్యుతో పోరాడుతున్నారు. తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఈ రోజు పెళ్లి ఉండే 8 గంటలకు రాంగ్ సైడ్ లో వచ్చి బండి టెంపో వచ్చి కొట్టేసిన. అది ఎక్కడ అవుతుంది? కొండగట్టు. ఎంతమంది ఉండే కార్లో? 5 ఉన్నారు. ఇప్పుడు పెళ్లి కొడుకు ఈయననే. ఏం పేరు పెళ్లి కొడుకు పేరు? మహేష్. ఎన్ని గంటల నాందేడ్ నుండి ఎప్పుడు వచ్చారు? నాందేడ్ మొబల 10 గంటలకు వెళ్ళాము. అక్కడ రాత్రి 10 గంటలకు పొదలు ఇక్కడ రాంగ్ సైడ్ లో వచ్చి టెంపోలో కొట్టి వెళ్ళిపోయినాం. కొట్టి వెళ్ళిపోయారు. ఎంతమంది గాయాలయ్యింది? మొత్తం 4 గాయాలు. 5 గాయాలయ్యాయి.